డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్. స్టూడెంట్స్ నుంచి పేరెంట్స్ నుంచి చాలా రోజులుగా నాకు మెసేజ్ వస్తున్నాయి. ఐఐటి ఎగ్జామ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అని చెప్పేసి. ఎందుకంటే మన జేఈ మెయిన్స్ తర్వాత అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ అనమాట ఇది. కాబట్టి ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, అదేవిధంగా ఈ ఐఐటి స్కోర్ ద్వారా 2 ప్రముఖ కాలేజ్తో మనం జాయిన్ కావచ్చు అనమాట. ఆ కాలేజ్ ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. అదేవిధంగా ఐఐటి ఎగ్జామ్ అనేది మనకి 2020లో జరగబోతా ఉంది కాబట్టి అది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, ఇది ఎందుకు రాయాలి, ముఖ్యంగా ఎందుకు రాయాలి, ఎటువంటి స్టూడెంట్స్ రాయాలి, అంటే ఎంత ర్యాంక్ వస్తే మనకి సేఫ్ ర్యాంక్ చెప్పుకోవచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అదేవిధంగా ఏ కోర్సెస్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు, ఈ కోర్సెస్లో ఫీజు ఎంత ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి కొంత ఓపికతో వీడియోస్ చూడండి. వీడియోస్ చూసిన తర్వాత మీకు ఆ డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో అడిగినట్లయితే ఆ డౌట్స్ని కూడా నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే రాబో రోజుల్లో మీరు జేఈ మెయిన్స్ కావచ్చు, ఇంకా అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ యొక్క వివరాలు అనేది మన ఛానల్ వీడియోస్ చేస్తుంటాం కాబట్టి మీకు ఉపయోగపడే ఛాన్స్ అన్నమాట. అదేవిధంగా ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా, ఇన్ఫర్మేటివ్ ఉందనుకున్న ఒక క్షణం ఆగి ఒక లైక్ ఇచ్చినట్లయితే 4 స్టూడెంట్స్కి పేరెంట్స్కి చేరే అవకాశం ఉంది. కాబట్టి అందరిని కూడా లైక్ చేయవలసిందిగా కోరుతూ, అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి సర్వీసెస్లో ముఖ్యంగా ఒకటి వచ్చేసి కౌన్సిలింగ్ గైడెన్స్ అనమాట. అంటే రేపు మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కానీ, అది అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్, అదేవిధంగా ఐసర్ లాంటి ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాసి ఇక్కడ కౌన్సిలింగ్ గైడెన్స్, వాటి యొక్క అప్డేట్స్, ఎలా బ్రాంచెస్ పెట్టుకోవాలి, ఏ కాలేజ్ మంచిది, ఏ బ్రాంచ్ మంచిది అనేటువంటి డౌట్స్ ఉన్నట్లయితే, మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా స్మూత్గా జరగాలనుకున్నట్లయితే ఈ యొక్క మన కౌన్సిలింగ్ గైడెన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంది. కాబట్టి ఇది ప్రతి వీడియోలో చెప్తా ఉంటాం, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకొని కొంత అమౌంట్ పే చేసి మీరు ఈ యొక్క సర్వీస్ తీసుకోవచ్చు. ఇది మనం అందించే ఒక ఫస్ట్ సర్వీస్ అనమాట. సెకండ్ చాలా ఇంపార్టెంట్ సర్వీస్ మనం అందిస్తున్నటువంటి సర్వీస్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఏదైతే మన స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ తెలుసుకొని, అంటే వాళ్ళ యొక్క కెరియర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 8th క్లాస్లో ఏం తెలుసుకో సార్ మీరు అన్ని డౌట్ రావచ్చు మీకు. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్కి, ముఖ్యంగా పేరెంట్స్కి డౌట్ ఏంటంటే ఏం ఉపయోగం ఈ టెస్ట్ వల్ల అని చెప్పేసి. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో మీ పిల్లలు ఉన్నట్లయితే ఈ టెస్ట్ రాసినట్లయితే రేపు వారు ఎక్కడ వీక్ ఉన్నారు, మనం దాన్ని బట్టి ఎటువైపు మనం పంపించవచ్చు, వీళ్ళని ఐఐటి ఫౌండేషన్లో ఉంచాలా, తీసేయాలా, లేకపోతే మంచి నాలెడ్జ్ ఉన్నట్లయితే ఐఐటి ఫౌండేషన్లో వేయాలా, వీళ్ళు సెంట్రల్ సిలబస్లో చదువుతున్నట్లయితే అసలు వీళ్ళకి అన్ని సబ్జెక్ట్స్తో పాటు అసలు మ్యాథ్స్ వస్తుందా లేదా, రేపు వీళ్ళు జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి ఆ రేంజ్ స్టూడెంట్స్ ఉన్నారా, నీట్ రాయగలుగుతారా అనేటువంటి అన్ని విషయాలు కూడా 8th, 9th, 10th స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంటుంది టెస్ట్. 8th క్లాస్లో మనం ఎగ్జామ్ పెట్టి స్టూడెంట్స్ యొక్క మిస్టేక్స్ని కరెక్ట్ చేయడం వల్ల కొంతమంది ఐఐటీలో కూడా సీటు కొట్టారనమాట. ఈ రోజున గత కొన్ని సంవత్సరాలుగా టెస్ట్ మనం కండక్ట్ చేసి స్టూడెంట్స్ యొక్క కెరియర్ని చూజ్ చేస్తున్నాం. ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నట్లయితే మీకు ఇంజనీరింగ్ సూటబుల్ అవుతుందా కాదా, ఏ బ్రాంచ్ ఇంజనీరింగ్లో సూటబుల్ అవుతుంది, 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నట్లయితే మీ ఎంపీసీ, బైపీసీయా, సిఈసీయా, మీరు దేనికి సూటబుల్ అవుతారు, అసలు మిమ్మల్ని ఐఐటి ఫౌండేషన్ ఇంటర్మీడియట్లో వేయొచ్చా, లేకపోతే మీరు ఎంసెట్ కాలేజీలకే పరిమితం చేయాలా అనేటువంటి అన్ని విషయాలు కూడా పేరెంట్స్కి డౌట్ ఉన్నట్లయితే ఈ టెస్ట్ ద్వారా మీకు క్లారిఫై వస్తుంది. ఇది ఆన్లైన్లో 1 hour రాయాల్సి ఉంటుంది అనమాట. మీ ఇంటి దగ్గరే మీరు మొబైల్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, డెస్క్టాప్లో కానీ రాయొచ్చు. దీనికి కొంత ఫీజు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అది పే చేసినట్లయితే డైరెక్ట్గా మా వెబ్సైట్ లింక్ మీ మెయిల్కి వస్తుంది, మీరు అక్కడి నుంచి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలకు వచ్చి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే, సో వాట్ ఈజ్ ఐఐటి అంటే, ఐఐటి అంటే ఏమిటి, ఈ ఐఐటి అంటే ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. సో ఈ ఐసర్ అంటే ఏంటంటే కూడా మీకు చెప్తాను నేను. సో ఈ ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ మెయిన్ ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏదైతే మనకి బిఎస్ అండ్ ఎంఎస్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఓన్లీ బిఎస్ ప్రోగ్రామ్స్ ఐసర్స్ అని మనకు ఉన్నాయన్నమాట. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనమాట. ముఖ్యంగా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ చెప్పుకోవచ్చు. వీటిల్లో మీరు బిఎస్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ డ్యూయల్ డిగ్రీ చేయడానికి, అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేయడానికి, మీ యొక్క చేయడానికి ఆ కాలేజీలో వెళ్ళడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది. అంతేకాకుండా మీరు ఐఐఎస్సి బెంగళూరులో, అదేవిధంగా ఐఐటి మద్రాసులో కూడా కొన్ని కోర్సెస్ ఇక్కడ ఈ ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా మీరు చేయొచ్చు అనమాట. అవి ఏందనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ముఖ్యంగా ఎందుకు రాయాలి ఎగ్జామ్ అనుకున్నట్లయితే, మనకు చాలామంది చెప్తా ఉంటారు యూట్యూబ్లో, ఎందుకంటే ఐఐటీస్ కంటే గొప్ప ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి. అన్ని గొప్ప ఇన్స్టిట్యూషన్సే, కాకపోతే ఇక్కడ మన ఎయిమ్ ఏంటి అనేది మనం చూసుకోవాలి.
ముఖ్యంగా మీ యొక్క ఎయిమ్ అనేది ప్లేస్మెంటే అయితే అండ్ తొందరగా సెటిల్ కావాలనుకున్నట్లయితే ఐఐటీస్, టాప్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్లలో మీకు నచ్చిన బ్రాంచ్ తీసుకొని కొంచెం కష్టపడితే సెటిల్ అయిపోతారు అనమాట. కానీ కొంతమందికి రీసెర్చ్ చేయాలంటుంది, సైంటిస్ట్గా వెళ్ళాలని అనమాట, ఎంఎస్ చేయాలంటుంది విదేశాల్లో, అక్కడ కూడా రీసెర్చ్ చేయాల్సి పిహెచ్డి చేయాలని ఉంటుంది అనమాట. అటువంటి స్టూడెంట్స్కి మాత్రమే ఈ ఐఐటి అనేది అంటే ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాసి ఇక్కడ చదివి వెళ్ళొచ్చు అనమాట. అయితే ఇక్కడ కొన్ని బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి కొంత ఎవరైతే జేఈ మెయిన్స్ వస్తుందో రాదనుకున్న స్టూడెంట్స్ కొంత, అది కూడా అందరు కాదు, అందరికి సూటబుల్ కాదు, కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. కొంచెం టాప్ లేయర్ స్టూడెంట్స్ బిట్సాట్, త్రిబుల్ హైదరాబాదు, అదేవిధంగా అలాంటి స్టూడెంట్స్ దీన్ని మీరు ఏమ్గా పెట్టుకోండి ఇంజనీరింగ్ చదవాలనుకుంటే. సో అంటే ముఖ్యంగా రీసెర్చ్ చేద్దాం అనేటువంటి మెంటాలిటీ వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది. ఇలాంటి టాప్ 10 యూనివర్సిటీలో, వరల్డ్ 2020 టాప్ 10 యూనివర్సిటీలో కూడా మనం ఈ ఐసర్లో చదివినట్లయితే ఇక్కడ అడ్మిషన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి ఇస్రో కావచ్చు, ఇది వచ్చేసి బార్క్, డిఆర్డిఓ, సిఎస్ఐఆర్, అదేవిధంగా ఎన్ఆర్డిసి లాంటి ఏదైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వీటిలలో కూడా మీ సైంటిస్టులు కూడా రేపు వెళ్ళొచ్చు అనమాట. సో అలాంటి కాలేజెస్ అనమాట ఈ ఐసర్స్ అనేది. కాబట్టి ఇటువంటి మీ మైండ్ సెట్ ఉన్నట్లయితే, రీసెర్చ్ మైండ్ సెట్ ఉన్నట్లయితే, సైంటిస్ట్గా మీరు కావాలనుకున్నట్లయితే, రేపు మీరు పిహెచ్డి విదేశాల్లో చేయాలనుకున్నట్లయితే ఈ ఇన్స్టిట్యూషన్స్ మీరు ఎంచుకోవచ్చు అనమాట. అంతే తప్ప ప్లేస్మెంట్ అనేది తర్వాత అనమాట. ప్లేస్మెంట్ అంటే నా దృష్టిలో జేఈ మెయిన్స్, అడ్వాన్స్ ఐఐటీసీ ఇక్కడ కూడా వస్తాయి, బట్ వాటితో పోలిస్తే ఇది వేరే అనమాట. ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి ఈ కాలేజెస్? మనకి బెహరంపూర్లో ఉంది, భోపాల్లో ఉంది, కలకత్తాలో ఉంది, మొహాలీలో ఉంది, పూణేలో ఉంది, తిరువనంతపురంలో ఉంది, మన తిరుపతిలో కూడా ఈ కాలేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్. ఇవి ఎలా అంటే ఐఐటీస్ పెట్టారో ఇట్లా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారనమాట. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంట్రన్స్. ఇక్కడ మీకు ఎలా జాయిన్ కావచ్చు ఈ ఐసర్స్ అనుకున్నట్లయితే, ముఖ్యంగా మనం ఇప్పుడు చదువుతుంది ఏంటంటే ఐఐటి ద్వారా జాయిన్ కావచ్చు, ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా. అదేవిధంగా జేఈ అడ్వాన్స్ స్కోర్ ఉన్నా కానీ మనం జాయిన్ కావచ్చు అనమాట. ఒకప్పుడు కేవీపీవైతో ఉండేది, ఇప్పుడైతే అది లేదు. వాట్ ఇస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా? ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే 2024, 25, 26లో ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్స్ ఎవరైనా రాయొచ్చు. ఖచ్చితంగా మీరు ఎంపీసీ చదివి ఉండాలి, బైపీసీ అయితే బయాలజీ ఖచ్చితంగా చదివి ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 55% ఆఫ్ ది మార్క్స్ అనేది ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలి. అదర్ కేటగిరీస్కి అయితే 60% మార్క్స్ అయితే ఖచ్చితంగా మీకు వచ్చి ఉన్నట్లయితేనే ఈ ఎగ్జామ్ రాయడానికి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా మీకు ముందుగా చెప్పినట్టుగా 2 టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో, ఇది ఐఐటీస్లో ఐఐటి మద్రాస్ టాపు, అదేవిధంగా ఇక మనకి టాప్ యూనివర్సిటీ ఏదైనా ఉంది ఇండియాలో రీసెర్చ్లో అయితే అండ్ వరల్డ్ ర్యాంకింగ్లో కూడా ఇండియా నుంచి ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ టాప్లో ఈ ఐఐఎస్సి బెంగళూరు అనమాట. ఈ ఐఐఎస్సి బెంగళూరులో కూడా మనకి బ్యాచులర్ ఆఫ్ సైన్సెస్ అని కొన్ని రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అది వచ్చేసి మనకి బయాలజీలో, కెమిస్ట్రీలో, హెల్త్ అండ్ ఎన్వైరాన్మెంటల్లో, మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో, మెటీరియల్ సైన్స్లో మనం రీసెర్చ్ అనేది చేయొచ్చు అనమాట. సో దానికి ఈ ఐఐటి స్కోర్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు. అదేవిధంగా మనకి బిఎస్ ఇన్ బయోమెడికల్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ అనేది కొత్తగా ఒక 2 years బ్యాక్ మనకి ఐఐటి మద్రాస్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. చాలా ఫ్యూచర్ ఉన్నటువంటి కోర్స్ ఇది. ఈ కోర్సులో కూడా మీరు ఈ ఐఐటి స్కోర్ ద్వారా అడ్మిషన్స్ తీసుకొని ఇక్కడ మీరు బిఎస్ అనేటువంటి ప్రోగ్రామ్ని మెడికల్ సైన్సెస్లో కంప్లీట్ చేయొచ్చు అనమాట. దీంతో పాటు లాస్ట్ ఇయర్ అనేది కొన్ని కొత్త కోర్సెస్ అనేవి ఈ ఐసర్స్లో వచ్చాయన్నమాట. ఆ కొత్త కోర్స్ ఏంటని కూడా మీకు చెప్తాను. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ వచ్చాయి ఆల్ ఐసర్స్లో. అదేవిధంగా 5 years బిఎస్, ఎంఎస్ ఇన్ కంప్యూటేషనల్ డేటా సైన్స్. ఎవరైతే ఇంజనీరింగ్ సిఎస్సిలో చేద్దాము ఒకళ్ళు మిస్ అయితే ఎట్లా అనుకున్నట్లయితే ఇది బిఎస్, ఎంఎస్ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా చేయొచ్చు. కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్ అట్ ఐసర్ కోల్కతాలో ఉంది. చాలా డిమాండ్ కోర్స్, ఇది ఒకటి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 4 years బిఎస్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్, ఇది కూడా మీరు చేసుకొని కూడా మీరు మంచి ప్లేస్మెంట్ కొట్టచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 4 years బిఎస్ ఇన్ ఎకనామిక్ అండ్ స్టాటికల్ సైన్సెస్, ఇది కూడా చాలా మంచి కోర్సు, మంచి ప్లేస్మెంట్ ఇచ్చే కోర్సు. దాంతోపాటు ఇంకొక కొన్ని కోర్సెస్ వచ్చాయి మనకి. ఇది వచ్చేసి తిరుపతిలో పెట్టారండి, ఇది భోపాల్లో ఉంది. నెక్స్ట్ ఇంకో కోర్స్ వచ్చేసి 4 years బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది మనకి ఇది ఇక్కడ ఎక్కడ ఉంది మనకి అండ్ కంప్యూటర్ సైన్స్ ఐసర్ భోపాల్లో ఉందన్నమాట. భోపాల్లో ఎక్కువ బీటెక్ కోర్సెస్ ఉన్నాయి ఐసర్ భోపాల్లో. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కూడా మీరు ఇక్కడ ఈ బీటెక్ ప్రోగ్రామ్స్లో కూడా జాయిన్ కావచ్చు. అదేవిధంగా బిఎస్ అండ్ ఎంఎస్ ప్రోగ్రాంలో కూడా మీరు జాయిన్ కావచ్చు. దాంతోపాటు ఇంకా
అదర్ ఇన్స్టిట్యూషన్స్ మనం చెప్పుకున్నాం కదా ఇందాక మీకు ఐఐటి మద్రాస్ అని చెప్పేసి. సో ఐఐటి మద్రాస్లో అనుకున్నట్లయితే మీరు ఇక్కడ స్టూడెంట్స్ హూ హ్యాస్ టు అప్లై ఐఏఎస్ ఐటీఎం ప్రోగ్రామ్స్ మస్ట్ కంప్లీట్ ది బోత్ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 అనమాట. స్టెప్ 1 అంటే ఏంటంటే మీరు అప్లై టు ఐఐటి ఆన్ ద ఐసర్ అడ్మిషన్ పోర్టల్, ఖచ్చితంగా అప్లై చేయాల్సి ఉంటుంది. స్టెప్ 2 ఏంటంటే ఫిల్అప్ ది అప్లికేషన్ ఫ్రమ్ అదర్ అడ్మిషన్ పోర్టల్ ఆఫ్ ఐఏఎస్ అండ్ ఐఐటి మద్రాస్ అనమాట. అంటే ఐసర్ ఎగ్జామ్స్ రాసినప్పటికీ కూడా వీళ్ళ కౌన్సిలింగ్స్ అనేవి సపరేట్గా జరుగుతాయి. ఐఐఎస్సి బెంగళూరుది కావచ్చు, ఐఐటి మద్రాస్ కావచ్చు. మీరు ఇక్కడ ఐసర్ రాసి ఐసర్తో పాటు ఐసర్ స్కోర్ ద్వారా ఆ కాలేజెస్ కండక్ట్ చేసినటువంటి ఏదైతే కౌన్సిలింగ్ ఉంటుందో రేపు మంచి ర్యాంక్ వస్తే అక్కడ పార్టిసిపేట్ కావాల్సి ఉంటుంది అనమాట. అది సపరేట్ కౌన్సిలింగ్. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, మరి ఎన్ని ఉంటాయి సార్ సీట్స్ అంటే ఇండియా మొత్తం మీద మనకి 2363 సీట్స్ అనేవి లాస్ట్ ఇయర్ ఉన్నాయి. ఇయర్ పెరిగితే మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను అనమాట. అంటే ఇక్కడ చూసుకోండి ప్రతి కాలేజీలో 300, 280. ఐసర్ కోల్కతాలో కంప్యూటేషనల్ డేటా సైన్స్ 30 సీట్సే ఉన్నాయి అనమాట. పెంచొచ్చు ఈ సంవత్సరం. వేరే కాలేజ్లో ఉన్నటువంటి అన్ని సీట్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ మొత్తం కనుక మనం తీసుకున్నట్లయితే మీకు 2363. ఇక్కడ ఐసర్ భోపాల్లో 140 సీట్స్ ఉన్నాయన్నమాట, బీటెక్ సీట్స్. ఎకనామిక్ సైన్స్ 35 ఉన్నాయి. తిరుపతిలో కూడా ఎకనామిక్స్ అండ్ స్టాటికల్ సైన్స్ ఉంది కదా, ఇది కూడా 50 సీట్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ కోర్సెస్ మీరు టార్గెట్ చేసుకోండి. ఓకే, ఇవి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే దాదాపు 2363. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఫీజు ఎలా ఉంటుంది అంటే మ్యాథమెటిక్స్ నుంచి ఒక 15 క్వశ్చన్స్, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బైపీసీ వాళ్ళకి టోటల్గా 60 క్వశ్చన్స్, 240 మార్క్స్కి మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మొత్తం కూడా మనకి కండక్ట్ చేసేది ఐసరే కండక్ట్ చేస్తుంది. అదేవిధంగా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇంగ్లీష్, హిందీలో రాయొచ్చు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 3 hours ఎగ్జామ్ ఉంటుంది. 4 మీకు ఒక క్వశ్చన్ రైట్ అయిందంటే 4 మార్క్స్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ ఉంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ₹1000 నుంచి 2000 వరకు ఉంటుందన్నమాట. సో ఇది మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఐఐఎస్సి బెంగళూరులో, అదేవిధంగా ఐఐటి మద్రాసులో. ఐఐఎస్సి బెంగళూరులో అయితే మొత్తం మీకు ఒక 137 సీట్స్ ఇస్తారు. ఇక్కడ ఒక 30 సీట్స్ మాత్రమే ఐఐటి ద్వారా మీకు, ఐఐటి స్కోర్ ద్వారా మీకు ఇక్కడ మద్రాసులో ఏదైతే మనకి మెడికల్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఉంది కదా, అక్కడ ఇస్తాం అనమాట. ఇది చాలా మంచి కోర్స్ అండి. ఇది మీరు వస్తే జాయిన్ కావచ్చు, కళ్ళు మూసుకొని జాయిన్ కావచ్చు. అదేవిధంగా మీకు అదర్ కాలేజ్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఇక్కడ భోపాల్లో మాత్రము మనకి కంప్యూటర్ సైన్స్లో, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో, కెమికల్ ఇంజనీరింగ్లో, అదేవిధంగా ఎకనామిక్స్లో ఉన్నాయన్నమాట. ఇట్లా వేరియస్ కాలేజెస్లో ఉన్నటువంటి కోర్సెస్. తిరుపతిలో అయితే మీకు మ్యాథమెటికల్ సైన్సెస్ కూడా ఉంది, అది కూడా జాయిన్ కావచ్చు. కంప్యూటేషనల్ డేటా సైన్స్ అనేది ఐసర్ బెహరంపూర్లో ఉంది. ఐసర్ కోల్కతాలో కూడా మనకి మ్యాథమెటికల్, ఫిజికల్ సైన్స్ అన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వేరియస్ ఇన్స్టిట్యూషన్ ఉన్నటువంటి కోర్సెస్. మీరు కూడా ఒకసారి వెబ్సైట్ వెళ్ళి క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ ఫీజు ఎంత అవుతుంది, ఎందుకంటే ఇది పేరెంట్కి సంబంధించిన విషయం. ఫీజు వచ్చేసి మీకు 4 years కండి. ఇదంతా ఇక్కడ రాసిందంతా కూడా మొత్తం టోటల్ ఫీజు అనుకోవచ్చు మీరు. 5,45,000 భోపాల్లో, పూణేలో 4 లక్షలు, ఐసర్ మొహాలీలో 4,24,000, కోల్కతాలో 4,76,000. ఇది వచ్చేసి మీకు దాదాపు తిరువనంతపురంలో కూడా దాదాపు 2,19,000 2 లక్షల చిల్లర ఉందన్నమాట. తిరుపతిలో అయితే 3 లక్షల వరకు వెళ్ళింది. బెహరంపూర్లో 4 లక్షలు, అంటే దాదాపు 5 లక్షలు. ఇది ఒక మద్రాసులో అయితే ఒక 10 lakhs వరకు వెళ్తా ఉంది. నెక్స్ట్ బెంగళూరులో అయితే మీకు చాలా తక్కువ, 30,000 పర్ ఇయర్, తక్కువ ఫీజు ఉంటుంది అనమాట. బట్ ఫీజెస్ అనేవి చాలా తక్కువ, అంటే కోర్సెస్ కూడా చాలా డిమాండెడ్ కోర్సెస్. ఇక ముఖ్యంగా మీరు కట్ ఆఫ్ తీసుకున్నట్లయితే ఇక్కడ P1 అంటే ఏం లేదండి. ఇక్కడ P1 అంటే ప్రోగ్రామ్ 1 అంటే బెహరంపూర్, P2 అంటే భోపాల్, P3 అంటే కోల్కతా, మొహాలి, పూణే, తిరువనంతపురం, తిరుపతి. ఇది భోపాలు, ఇది కూడా భోపాల్లో ఇంకొక కోర్స్ అనమాట. ఇది కోల్కతాలో ఇంకొక కోర్సు, తిరుపతిలో కోర్స్ అనమాట. ఇవన్నీ కూడా స్టాటికల్ సైన్సెస్. ఇక్కడ మీకు ఇది వచ్చేసి మీకు లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ అనుకోవచ్చు, లేకపోతే మొత్తం 9 rounds జరిగాయి. ఈ 9 roundsలో ఏదో ఒక రౌండ్లో కట్ ఆఫ్ అనుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు తీసుకోండి ఓపెన్ కేటగిరీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ కేటగిరీ అనమాట. ఇది వచ్చేసి మీకు ఉన్నటువంటి కట్ ఆఫ్. బెహరంపూర్లో మీకు వచ్చినటువంటి కట్ ఆఫ్ అనమాట. ఏ కోర్సు, ఏదో ఒక కోర్సు, బిఎస్ఎంఎస్ కోర్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ దాకా బిఎస్ఎంఎస్ కోర్సెస్. ఈ తిరువనంతపురము, తిరుపతి ఇక్కడ వరకు కూడా బిఎస్ఎంఎస్ కోర్సెస్ ఉన్నాయి. ఇది భోపాల్లో బీటెక్ కోర్స్ యొక్క కట్ ఆఫ్ అనమాట, కేటగిరీ వైజ్గా. అదేవిధంగా భోపాల్లో ఉన్నటువంటి ఎకనామిక్ సైన్సెస్ కోర్స్ యొక్క కట్ ఆఫ్. కోల్కతాలో కూడా బిఎస్ఎంఎస్ కంప్యూటేషనల్ డేటా సైన్స్ యొక్క కోర్సు కట్ ఆఫ్. తిరుపతిలో ఎకనామిక్ అండ్ స్టాటికల్ సైన్స్ యొక్క కట్ ఆఫ్ అనమాట. ఇదంతా కూడా కేటగిరీ వైజ్గా మీకు కట్ ఆఫ్ ఇచ్చాను. ఇది మీకు చాలా క్లియర్ కట్గా నేను ఇక్కడ చేసి పెట్టాను. మీరు సైట్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థం కూడా కాదు ఇది.
కాబట్టి ఇక్కడ మీకు ఒక నీట్గా చేసి పెట్టారన్నమాట. చూడండి ఇక్కడ ర్యాంకులు అన్నీ కూడా మీకు ఓపెన్లో అయితే మీకు ఒక 8,000 వరకు ఉంది. ఎక్కువ పూణే కాలేజ్కి ఎక్కువ మంది ఆప్ట్ చేశారు. పూణే తర్వాత ఏదైతే ఈ 4 కోర్సెస్ ఉన్నాయో ఈ 4 కోర్సెస్ కూడా స్టూడెంట్స్ చాలా మంది పోటీ పడ్డారు అనమాట. సో ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇది వచ్చేసి మనకి కట్ ఆఫ్ అనమాట. టోటల్గా క్లోజింగ్ ర్యాంక్స్ మీకు టాప్ కాలేజ్లో అయితే 3-4 రౌండ్లోనే సీట్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఒక బెహరంపూర్లో మాత్రమే మీకు 9th రౌండ్ వరకు వెళ్ళింది అనమాట లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ అనేది. ఇది మీకు అదే ఇక్కడ P1 అంటే ఏంటి, P2 అంటే ఏంటి అనేది ఇక్కడ మీకు ఇచ్చాను. అంతకు మించి ఇది ఏం లేదు ఈ స్లైడ్. నెక్స్ట్ మనం ఇంకా ఇక్కడ సేఫ్ స్కోర్ ఎంత అనుకున్నట్లయితే లేదా మార్క్స్ వర్స్ ర్యాంక్ మొత్తం 240 మార్క్స్కి మనకి 200 కంటే ఎబవ్ ఉన్నట్లయితే మన ర్యాంక్ వచ్చేసి 1 to 80 ఉంటుంది. 200 to 160 ఉన్నట్లయితే మీకు 81 నుంచి 200 వరకు ఛాన్స్ ఉంది. అదేవిధంగా మీ స్కోర్ 160కి 110కి మధ్య ఉన్నట్లయితే 201 to 800 ఉంటుంది. ఇట్లా మీకు స్కోర్ <60 ఉన్నట్లయితే అబౌవ్ 2000 ర్యాంక్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఇది ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ ర్యాంకు ప్రీవియస్ ఇయర్స్ మనం బేస్ చేసుకొని చెప్పడం జరుగుతూ ఉంది. దానికంటే కొంచెం ఎక్కువ మార్కులు వేసుకోండి మీరు. కొంత డీసెంట్ స్కోర్, గుడ్ స్కోర్ కేటగిరీ వైజ్గా ఇచ్చాను అనమాట. అంటే ఇక్కడ నేమ్స్ ఇచ్చాను, ఇన్స్టిట్యూషన్ నేమ్స్ ఇచ్చాను. సో ఆ నేమ్స్లో జనరల్ కేటగిరీకి అయితే మీకు పూణే టాప్ కదా, పూణేలో రావాలంటే 240 175 వస్తే మీరు గుడ్ స్కోర్ అనుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ సంబంధించినటువంటి మార్క్స్ కూడా ఇచ్చాను, ఒకసారి మీరు చూసుకోండి. సో ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఓబీసీ తీసుకున్నట్లయితే మినిమం 100 నుంచి 160 వస్తే సేఫ్ స్కోర్ అనమాట. ఎస్టీకి అయితే 65 నుంచి 110, ఎస్సీకి అయితే 85 to 130, ఓకే. ఓబీసీకి అయితే 100 to 160, జనరల్ అయితే 150 to 175. 175 ఇస్ ద టాప్ అనమాట. టాప్ ఇన్స్టిట్యూషన్లో మీకు సీట్ వస్తుంది. ఇది కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ అనుకోవచ్చు. ఇది సిలబస్. ఈ సిలబస్ మీ వెబ్సైట్లో ఉంది. ఇది బయాలజీ, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సిలబస్. దాదాపు మనకి ఇంటర్మీడియట్ సిలబసే కాబట్టి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ సిలబసే ఉంటుంది. ఇది కూడా మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సిలబస్. మీరు ఒకసారి సైట్లో చూడండి. అండ్ నోటిఫికేషన్ మనకు వస్తుంది కాబట్టి అప్పుడు కూడా మీరు చూసుకోండి చేంజెస్ ఉన్నాయా లేదా అనేది. ఇది మ్యాథమెటిక్స్ అనమాట. దాదాపు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ స్టూడెంట్స్ ఇది రాస్తారు కాబట్టి అదే సిలబస్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఎప్పుడు మరి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి March 10th అనమాట. అంటే March 10th లోపే మీకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి మీకు తొందరగా క్లోజ్ అయిపోద్ది. March 10th వచ్చింది, April 15th క్లోజ్ అయిపోయింది అనమాట. కొంచెం రెడీగా ఉండాలి. అండ్ మీకు వచ్చేసి కరెక్షన్ విండో కూడా ఉంటుంది అనమాట. అది April 21, 22కి ఇచ్చాడు లాస్ట్ టైం. రిలీజ్ ఆఫ్ హాల్ టికెట్స్ May 15th ఇచ్చాడు. అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసి మనకి May 25 జరిగింది. నెక్స్ట్ మీకు ఆన్సర్ కి డిస్ప్లే May 25 ఇచ్చేసాడు. అండ్ మీ కౌన్సిలింగ్, సర్టిఫికెట్స్ అప్లోడ్ అంతా కూడా June 16 అనమాట. అంటే దాదాపు మీరు మార్చ్ నుంచి జూన్ వరకు చాలా యాక్టివ్గా ఉండాలన్నమాట. ఇప్పుడు కూడా దాదాపు మనకి ఇట్లానే జరుగుతుంది. మార్చి నుంచి జూన్ 2026 వరకు. ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ డేట్ వేశారు. మళ్ళీ మనకి మార్చిలో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ అప్డేట్స్ ఉంటే మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకే. సో ఇది స్టూడెంట్స్ టోటల్గా ఐసర్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఐసర్ స్కోర్ ద్వారా మనం ఏ కాలేజ్లో వెళ్ళొచ్చు, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి అనేది ఇవన్నీ కూడా వీడియోలో చెప్పాను అనమాట. ఈ వీడియో ఎంతో ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఈ ఐసరు, బిట్స్ పిలాని ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. అదేవిధంగా మీరు అన్ని ఎగ్జామ్స్ కాకుండా మీకు సూటబుల్ అయ్యే ఎగ్జామ్స్ మాత్రమే మీరు రాయండి. మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే మీరు ఎలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనేది పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. కాబట్టి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అదేవిధంగా మీరు ఎటువంటి కెరీర్ చూజ్ చేసుకుందాం అనుకుంటారు అనే దాన్ని బట్టి కాలేజీ చూజ్ చేసుకోవాలి. అటువంటి వాటి కోసమే మా యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంతే తప్ప ఏ కాలేజీ పడితే ఆ కాలేజీ, మీ ఇంటర్మీడియట్ కాలేజీకి చాలా కాలేజ్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీకు చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ విని కన్ఫ్యూజ్ అయిపోయి తొందరగా ఆతృతలు ఏ కాలేజీలో పడితే ఆ కాలేజీలో మీరు జాయిన్ కావద్దనే ఉద్దేశంతోనే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతాం. సో దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇంకొక మంచి కాలేజ్తో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.